బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. 30 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ కృష్ణానదిలో కొట్టుకుపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా వేదాద్రి మాదిపాడు మధ్య ప్రయాణిస్తూ ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ పడవలు 2 గంటలుగా నదిలోనే నిలిచిపోయింది ఆ పడవ. దీంతో లైఫ్ జాకెట్లు కూడా లేకపోవడంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు అటుగా ఆ బోట్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నదిలో పడవ కొట్టుకుపోవడం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అదృష్టవశాత్తు స్థానికులు అక్కడ చూశారు. స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం పెద్ద ప్రమాదమే తప్పిందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతున్న క్రమం. చిన్న పడవల సాయంతో అధికారులు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ ని ప్రారంభించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పడవ ఇటు సాంకేతిక లోపం తలెత్తడంతో సాధారణంగా చెప్తూ ఉంటాం, నీటిలోకి వెళుతున్నామంటే మరి ముఖ్యంగా నదులు కావచ్చు, లేకపోతే ఇలా పడవ ప్రయాణం వెళ్తున్నామంటే కనుక అక్కడ లైఫ్ జాకెట్స్ అనేవి లేకపోతే వెళ్ళొద్దు, ఎటువంటి రిస్క్ చేయొద్దు. ప్రమాదం మన చుట్టూతో ఇప్పుడు పొంచే ఉంటుంది. దాన్ని అంచనా వేసి వెళ్ళడం మరీ ముఖ్యం. ఒక పడవలో ఏకంగా 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో నదిలో ఒక్కసారిగా ఆ సాంకేతిక లోపం తలెత్తింది ఆ పడవలు. దీంతో ఆ పడవ నదిలోనే నిలిచిపోయింది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే నిల్చుండిపోయిందో ఆ నదీ ప్రవాహానికి, ఆ ప్రవాహం ధాటికి ఎటువైతే అటువైపు, ఎటుపక్క వెళ్తే అటువైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే సాధారణంగా టెక్నికల్గా పనిచేస్తే కనుక ఆ బోట్లోని ఇంజన్ కావచ్చు, లేకపోతే దానికి ఆ సాంకేతిక సిస్టమ్ కావచ్చు, టెక్నికల్ సిస్టమ్ కావచ్చు పనిచేస్తుంది. వాళ్ళకి ఎటువైపు కావాల్సిన అటువైపు మూవ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది, అటువైపు మరలే అవకాశం ఉంటుంది, మరల్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పడవకి అది ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే టెక్నికల్ ఇష్యూ వచ్చిందో, అది ఫెయిల్యూర్ అయిపోయిందో, పడవ ఎటుగా మూవ్ అవడానికి లేదు. ఎందుకంటే 30 మంది ఉన్నారు. దాని వాళ్ళు ఎంతకన్నా ఆ బోటుకు సంబంధించి ఆ తెడ్డుతో ఎటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ తెడ్డు వేసుకుని ఎటువైపు వెళ్ళే అవకాశం ఉండదు. ఈ క్రమంలో పడవ మధ్యలోని నిల్చుండిపోయింది, పడవ మధ్యలోని ఉండిపోయింది. దీంతో ఆ ప్రవాహం ధాటికి, ఆ ప్రవాహం వేగం ఎటువైపు వెళితే అటువైపు వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల ఆర్తనాదాలు, ఆహాకారాలతో భీతవాహ పరిస్థితి నెలకొంది అక్కడ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, దాంతోపాటు అక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, ఎంతమందిని కాపాడడం జరిగింది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నందిగామలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. దాదాపు వేదాద్రి మదిపాడు ఈ గ్రామాల మధ్య కృష్ణా నదిలో నిత్యం కూడా పదుల సంఖ్యలో నిత్యం రాకపోకలు పడవపై సాగిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ ఏదైతే పడవ ప్రయాణాలకు సంబంధించి ఈ మధ్య చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే లైఫ్ జాకెట్ లేకపోవడంతో పాటు ఈ పడవ ప్రయాణాల్లో ఇంజిన్ లోపంతో ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఈ రోజు ఈ వేదాద్రి మదిపాడు మధ్య కూడా ఇదే జరిగింది. దాదాపు 30 మంది ప్రయాణిస్తున్న ఈ పడవలో ఒక్కసారిగా ఇంజిన్ లోపం తలెత్తడంతో ఒక్కసారిగా కృష్ణా నదిలో మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా ఏదైతే ఈ పడవ ఉందో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో పడవలో ఉన్న 30 నుంచి 40 మంది వరకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఆ టైంలో ఏం జరుగుతుందో అనే భయాందోళన కూడా వారిలో కలిగింది. అయితే దాదాపు ఈ సంఘటన చూస్తున్న ఒడ్డున ఉన్న చాలా మంది అధికారులకు, పోలీసులకు, ఫైర్ అధికారులకు కూడా సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బందితో పాటు ఆ పోలీస్ సిబ్బంది, అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా ఈ పడవ ఇంజిన్ పడవ కాబట్టి మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఇప్పటికే ఆగిపోయిన తర్వాత ఆ ప్రవాహానికి ఆ 30 మంది నుంచి 40 మంది మధ్యలో ఉన్న ఈ పడవ ఈ ఏదైతే కృష్ణా నది ప్రవాహానికి అటువైపుగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంజిన్ లో లోపం కారణంగా ఆగిపోవడంతో ఒక్కసారిగా కృష్ణానది ప్రవాహానికి అది అనుకూలంగా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఈ అధికారులందరూ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే చిన్న నాటు పడవలు, ఇంజిన్ పడవల్లో ఆ ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే వెంటనే ఒక్కొక్కరుగా పడవలో ఉన్న 30 మందితో పాటు దాదాపు 30 నుంచి 40 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరిని చిన్న పడవల్లో ఎక్కించి వారిని సురక్షితంగా రక్షించారు. దాదాపుగా వేదాద్రి మదిపాడికి సంబంధించి నిత్యం పదుల సంఖ్యలో అటు ఇటు వెళ్తూ ఉంటారు కాబట్టి సాధారణంగా ఈ పడవ ప్రయాణం మరి ముఖ్యంగా ప్రాంతాల మధ్య ప్రయాణం చేసే క్రమంలో ఇక్కడ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నా, సేఫ్టీ గురించి మాట్లాడుకున్నా, సెక్యూరిటీ విషయం గురించి మాట్లాడుకున్నా మనోజ్, వాళ్ళకి ఉంటుందా? అంటే లైఫ్ జాకెట్స్ తోనే వెళ్ళాలి, ఆ ప్రమాణాలు పాటిస్తున్నారా? భద్రతా ప్రమాణాలు కావచ్చు, లేకపోతే ఈ సేఫ్టీ ప్రమాణాలకు సంబంధించి వాటిని పాటించడం జరుగుతుందా ఆ సదరు బోటు నిర్వాహకులు?
ఎక్కడ కూడా అంటే వేదాద్రి మదిపాడే కాదు, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి కృష్ణా తీరాల్లో ఎక్కడైతే లంక గ్రామాలు ఉన్నాయో ఈ లంక గ్రామాలకు సంబంధించి పడవ ప్రయాణాల్లో ఎవరు కూడా నిర్వాహకులు లైఫ్ జాకెట్లు అనేవి ఎక్కడ కూడా పెట్టరు. ఈ గ్రామాల నుంచి అటు ఇటు వెళ్లే గ్రామాల వారు కూడా చాలా వరకు కూడా వారు కూడా లైఫ్ జాకెట్లు ఎక్కడ ఉన్నాయని కూడా వారు కూడా ప్రశ్నించరు. అయితే సాధారణంగా ఏదో ధైర్యంగా వారు నిత్యం కూడా ఈ పడవలు దాటేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సంఘటనలు ఎదురైతే మన పరిస్థితి ఏంటి, మన ప్రాణాలు ఏంటి అని కూడా ఎవరు కూడా పట్టించుకోరు. సాధారణంగా రహదారిపై వెళ్లే ప్రయాణాలు వేరు, నదిలో ప్రయాణం చేసే ప్రయాణం వేరు. కాబట్టి ఇలాంటి ప్రయాణాలు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ అనేది చాలా అవసరం. దాదాపుగా రోజుకి ఎన్ని వందల మంది ప్రయాణం చేస్తారు? వందల్లో ప్రయాణం చేస్తూ ఉంటారా, పదుల సంఖ్యలో ప్రయాణాలు జరుగుతూ ఉంటాయా? అంటే ఈ రెండు గ్రామాల మధ్య గతంలో ఒక బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. అయితే ఈ బ్రిడ్జ్ పూర్తయితే దీనికి సంబంధించి పడవ ప్రయాణం అనేది ఉండకపోతుంది. ఈ బ్రిడ్జ్ అనేది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో ఈ రెండు గ్రామాల ప్రజలు కూడా ఈ రెండు గ్రామాల నుంచి అటు వెళ్ళాలని ఇటు వెళ్ళాలని దాదాపు పడవ ప్రయాణం అనేది తప్పనిసరి. కాబట్టి నిత్యం కూడా వందల సంఖ్యలోనే ఈ రెండు గ్రామాల నుంచి పడవ ప్రయాణాలతో వెళ్తూ ఉంటారు. ఏదో అడపదడప ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే తూతు మంత్రంగా అధికారులు ఒక వారం లేదా 4 రోజులు లైఫ్ జాకెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత చాలా మామూలు అన్నట్టుగా లైఫ్ జాకెట్లు కూడా ఎక్కడా కూడా ఉన్నాయని చెప్పాలి. దాదాపు ఈ ఘటనకు సంబంధించి వేదాద్రి మదిపాడు ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. దాదాపుగా కృష్ణా నది మధ్యలో ఈ బోటు పడవ ఒక్కసారిగా ఆగిపోయింది అంటే దాదాపు ఆ ప్రవాహానికి కూడా అది తరలి వెళ్ళిపోతుందంటే పెను ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఒడ్డునున్న వారందరూ కూడా ఇది గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే చిన్న చిన్న పడవలతో ఆ బోటు వద్దకు చేరుకుని 30 నుంచి 40 మంది వరకు ఉన్న ఈ బోట్ లో దాదాపు అందరినీ కూడా చిన్న చిన్న పడవల్లో ఎక్కించి వీరందరినీ పెద్ద రెస్క్యూ ఆపరేషన్ అనేది చేసి అందరినీ కూడా ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా వీరందరినీ కూడా కాపాడిన పరిస్థితి కూడా నెలకొంది. దాదాపు ఒడ్డునున్న వారు ఎవడో కూడా దీన్ని చూడకుండా ఉంటే ఒకవేళ పెను ప్రమాదం జరిగి ఉండేది. అయినప్పటికీ కూడా ఈ బోట్ లో ప్రయాణిస్తున్న వారు కూడా ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోవడంతో పెద్ద పెద్ద కేకలు కూడా వేశారు. చాలా మంది అక్కడి నుంచి దాంట్లోంచి పోలీస్ సిబ్బందికి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా దాని నుంచి ఫోన్ చేశారు. వెంటనే అధికారులు ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే అధికారులు చాలా సమన్వయంతో పనిచేసి వెంటనే అక్కడికి చేరుకోగలిగారు. దాదాపు రహదారి ప్రమాదాలు వేరు, నది మధ్యలో జరిగే ప్రమాదాలు వేరు. ఇది చాలా కష్టం. నది మధ్యలో బోట్ ఆగిందంటే అక్కడికి చేరుకోవాలంటే కష్టం. ఎందుకంటే ఆ బోటు దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఒడ్డున ఇతర పడవలు లేదా వాళ్ళకి గైడ్ లైన్స్ అయితే ఉన్నాయా బోట్ లో ప్రయాణం? ఆఫ్ కోర్స్ సాధారణంగా అయితే ఉంటూ ఉంటాయి. బట్ అక్కడ పర్టికులర్ గా ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇంతమంది రోజు రాకపోకలు చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత విషయంలో ఏమైనా సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే సేఫ్టీ గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ మనోజ్? అంటే తప్పనిసరిగా ఇది ఏంటంటే నదీ ప్రవాహానికి సంబంధించి 2 లంక గ్రామాలు దాటాలంటే సాధారణంగా ఒక ఫెర్రీ వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫెర్రీ వేలంపాటదారుడు ఖచ్చితంగా ప్రయాణికుల భద్రత అనుసరించి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదు. నెక్స్ట్ ఎక్కించుకున్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ జాకెట్ అనేది అందజేయాలి. దీనికి అనుగుణంగానే ఈ వేలంపాట అనేది నిర్వహిస్తారు. ఈ ఫెర్రీ పాడుకున్న పాటదారుడు కూడా ఆ విధంగానే ఆ ప్రయాణికులను ఎక్కించుకోవాలి, లైఫ్ జాకెట్లు అనేవి ఇవ్వాలి. అయితే ఈ పాట అయిపోయిన తర్వాత అధికారులు కూడా తూతు మంత్రంగా కనీసం ఇన్స్పెక్షన్లు చేయరు. ఈ పడవ ప్రయాణాలకు సంబంధించి ఎవరో కూడా అసలు పడవ ప్రయాణాలకు సంబంధించి లంక గ్రామాల వాసులు అటు ఇటు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ పడవల్లో ఈ ఫెర్రీ పాటదారులు ఎంతవరకు లైఫ్ జాకెట్లు అనేవి ఇస్తున్నారు అసలు మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఒక ప్రయాణికులే కాదు, ప్రయాణికులతో పాటు ఉన్న ద్విచక్ర వాహనాలను కూడా ఎక్కించుకుంటూ ఉంటారు. అంటే వారు అటువైపు నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళాలంటే ద్విచక్ర వాహనం కంపల్సరీ. కాబట్టి ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనాలను కూడా దాంట్లో ఎక్కించుకుంటూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు అనేవి తప్పనిసరిగా ఉండాలి. అయినప్పటికీ కూడా కొంతమంది ఈ నిర్వాహకులు ఎవరైతే ఈ పడవలు దాటించే నిర్వాహకులు ఉన్నారో వారు కూడా ఎక్కడ కూడా లైఫ్ జాకెట్ వేసుకోండి అని కూడా వారు చెప్పరు. ఈ ప్రయాణికులు ప్రయాణించే వారు కూడా లైఫ్ జాకెట్ ఉందా లేదా అని కూడా వీరు కూడా కనీసం అడగరు. ఎప్పుడైతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయో సపోజ్ ఇప్పుడు వేదాద్రి మదిపాడు మధ్య ప్రమాదం జరిగింది కాబట్టి కనీసం ఇప్పటి నుంచి ఒక 4 రోజుల పాటు లైఫ్ జాకెట్ల పైన హడావుడి చేస్తూ ఉంటారు. అక్కడితో అయిపోతుంది. మరొక తర్వాత ఈ లైఫ్ జాకెట్ల గురించి పట్టించుకోరు. కనీసం అధికారులు ఈ పడవలకు సంబంధించి ఇంజిన్ లోపాలు ఉన్నాయా లేకపోతే ఎలా ఉందని కూడా అధికారులు ఎక్కడా కూడా కనీసం దీనిపై పడవ ప్రయాణికుల్ని అడగరు, పడవకు సంబంధించిన యజమానులను కూడా అడగరు. కాబట్టి అసలు ఈ ఇంజిన్ లోపం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ లంక గ్రామాలకు సంబంధించి
తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక్క వేదాద్రి మధుపాడే కాదు, దాదాపు ఇటు ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కూడా లంక గ్రామాలకు వెళ్ళాలంటే పడవ ప్రయాణాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని లైఫ్ జాకెట్లతో పాటు ఇంజిన్ కి సంబంధించిన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. కాబట్టి ఇది చాలా పెను ప్రమాదం ఇది తప్పిందని చెప్పాలి. దాదాపుగా స్థానికులు అక్కడ చూసి వెంటనే అధికారులకు చెప్పకుండా ఉన్న, లేకపోతే స్థానికులు వచ్చేసరికి అక్కడికి వెళ్ళాలంటే బోట్ ఉండాలి. కాబట్టి ఆ బోటు కూడా అక్కడ లేకపోతే చాలా పెను ప్రమాదం తప్పేది. అధికారులు వచ్చిన వెంటనే అక్కడ స్థానికంగా ఒడ్డున కొన్ని బోట్లు, చిన్న చిన్న పడవలు ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా ఆ మధ్యలో ఆగిపోయిన ఈ ప్రయాణికులతో ఆగిపోయిన బోటు వద్దకు వెళ్ళి వెంటనే అందరినీ కూడా సురక్షితంగా రక్షించగలిగారంటే ఈ అధికారులు చాలా కృషి చేశారని చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పడవ ప్రయాణాలకు సంబంధించి నిర్వాహకులకు కఠిన నిబంధనలను అమలు చేస్తారా, లేకపోతే ఈ విధంగానే తూతుమంత్రంగా చేస్తారనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అయితే కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ నందిగామ పరిసర ప్రాంతాల్లో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. సచిన్. రైట్ మనోజ్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, నిజంగా ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఆ బోట్లో మీరో నేను, లేకపోతే మన కుటుంబమో మన స్నేహితులు అని అనుకుంటాం. అలా అనుకున్నప్పుడే కదా ఏ సమస్య అయినా కాస్త సొల్యూషన్ వైపు వెళ్తుంది. ఈరోజు ఆ పడవ ప్రమాదంలో వాళ్ళందరూ బతికి బట్ట కట్టారు కాబట్టి ఓకే, ఈరోజు అయితే పెద్దగా మనం మాట్లాడుకోం, ఎందుకంటే అందరూ బతుకున్నారు కాబట్టి. అదే ఏమైనా జరిగితే వదిలేస్తామా ఈ విషయాన్ని? ఇప్పుడు కూడా అంతా నాకు తెలుసు, ఈరోజు మాట్లాడుకుంటే రేపు మాట్లాడుకుంటే గొప్పే, రేపు మనందరూ కలిసి మరి మాట్లాడుకుంటే గొప్పే. అదే ప్రమాదం జరిగి ఆ 30 మందిలో ఎవరికైనా జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, జరగకూడదని కోరుకుంటాం, బట్ జరిగితే వదిలేస్తాం ఈ ఘటనని. 2 రోజుల పాటు ఉతికి ఆరేం అందరం కలిసి ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నాం మనం? వై డోంట్ వీ క్వశ్చన్ రైట్ ఇట్ సెల్ఫ్ నౌ? ఇప్పుడే ఎందుకు క్వశ్చన్ చేయకూడదు మనం? మరి ముఖ్యంగా 30 మందిని నేను ప్రశ్నించడమో లేకపోతే ఆ విధంగా అనుకోకుండా మీ గురించి ఆలోచించిన వాడిగా ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను, సమాధానం చెప్పే ప్రయత్నించాలి. అయితే కనీసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ ప్రాణం అంటే మీకు లెక్కలేదా అండి? మీ ప్రాణం అంటే మీకు, ఎందుకంటే ఎవరి ప్రాణమైనా వాళ్ళకి మమకారమే కదా. మీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టి ప్రయాణం చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. బహుశా నా మీద మీ కోపం రావచ్చు కాక, మీకేమైనా అయితే మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఏమైపోతాయండి? మీకేమైనా అయితే మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం ఏమైపోవాలి? మిమ్మల్ని నమ్ముకునే ఒక కుటుంబం ఉంటుంది కదా, అదేమైపోవాలి? ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రిస్క్ చేయొచ్చు, ఎప్పుడో పీక్స్లో, కానీ అవసరం లేని చోట రిస్క్ అవసరమా? ఈరోజు చూడండి, విజువల్ చూడండి. అదృష్టశాతి రోజు వాళ్ళందరూ బతికి బట్టకట్టారు. అందరూ 30 మంది బతికి బట్టకట్టారు. లేకపోతే పరిస్థితి ఏంటి? లైఫ్ జాకెట్స్ అవసరం లేదా? 30 మంది ప్రయాణికులు వెళ్తున్న ఒక బోటు లైఫ్ జాకెట్స్ లేకుండా ఎలా పర్మిషన్ ఇస్తున్నాం? ఘటన జరిగినప్పుడు మనం వాళ్ళకి ఏమైనా జరిగితే అరిచి గగ్గోల పెడతాం ఏకంగా. బట్ వై డోంట్ వీ క్వశ్చన్ రైట్ ఇట్ సెల్ఫ్ నౌ? ఇప్పుడు ఎందుకు మనం ప్రశ్నించకూడదు? ఒకసారి ఇదే అంశానికి సంబంధించి కొన్ని రియాక్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ స్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ అడ్వైస్. ఒక్కసారి ఆ పడవలో ప్రయాణికులు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సార్, మాది గింజపల్లి అండి. గింజపల్లి నుంచి వేదాద్రి నేను ప్రయాణం చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను ఎట్లా ప్రయాణం చేస్తారు? వేదాద్రి నుంచి పడవ మీద ప్రయాణం చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను వేదాద్రి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాను కాబట్టి నేను కొనకంచిలో మాగాడేసే, అది ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం. నేను అక్కడ మాగాడేసే 1 ఎకరం. రోజుకి ఎన్ని ట్రిప్పులు తిప్పుతారండి పడవ? ఇది ట్రిప్పులు అనేది అంటే దాని గురించి మనం చెప్పలేమండి. ఎందుకంటే మామూలుగా జనం వచ్చేదాన్ని బట్టి వాళ్ళకి అవసరమైతే ఒక 10 ట్రిప్పులు కానీ, ఒక 15 ట్రిప్పులు కానీ, లేదా ఒక 9 ట్రిప్పులు కానీ పట్టవచ్చు. దాని గురించి మనం చెప్పుకోలేమండి. అదే పడవలో ఎంతమందిని ఎక్కిస్తారండి? పడవ మీద ఒక 12-13 మంది, ఇంకంతకు మించి ఎక్కారండి. సార్ ఇంజన్ ఆగింది, అటు కింద పక్క జరుపుకుంటూ పోయింది అని చెప్పారు స్వామి. అయితే ఇక్కడ వేలాది నుంచి బ్యాటరీ తీసుకొచ్చారంట, చూశారు. అది కూడా శిల్పకాల ఇంజన్ పడవ తీసుకొని లాగించుకొని ఆదరిగిపోయారు. ఇంకా ఆడే ఆగిపోయింది పడవ. మీరు 2 సంవత్సరాల మీద తిరుగుతున్నారు అటు ఇటు? మాది ఈ ఊరే స్వామి. నా ఇప్పుడు 27-28 సంవత్సరాలు నాకు తెలిసిన కాడ నుంచి బుక్కా బోడి అని అవుతుంది. అసలు ఏం జరిగిందన్న ఇక్కడ ఈ నది దగ్గర? నది దగ్గర ఏం జరగలేదు స్వామి. అయితే
జనాలు ఎక్కించుకొని వేదాద్రి నుంచి గుండెపల్లికి వెళ్తుంటే మధ్యలో పడవ ఆగింది. ఇంజన్ ఆగితే వేలాద్రి వాళ్ళు అటు కింద వెళ్ళిపోయింది. వాళ్ళు కిందగా అక్కడ నుంచి బ్యాటరీ తీసుకొచ్చి వేలాద్రి స్వామి బ్యాటరీ తీసుకొచ్చి బ్యాటరీ వేసారంట. ఆ శిల్ప్ కాల ఆ నుంచి ఒక చిన్న పడవ తీసుకొచ్చి లాక్కొని అది గుండెపల్లి తీసుకెళ్ళి కట్టేశారు. ఇంకటే ఆగిపోయింది సార్ పడవ. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుంది ఇక్కడ పడవ? నాకు తెలిసిన కాడి నుంచి నాకు 27-28 సంవత్సరాలు నాకు తెలిసిన కాడి నుంచి తిరుగుతున్నాను సార్. మరి ఇన్ని సంవత్సరాలు తిరిగింది మా నాన్న కాడి నుంచి పడవ ఇది. మరి నది మీద ప్రయాణం కొంచెం డేంజర్ గా ఉంటుంది కదా, ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఉండవు కదా ఎవరి దగ్గర? ఎటువంటి జాకెట్స్, లైఫ్ జాకెట్స్ కానీ ఏమి ఉండవు కదా? పడవలో ఉన్నాయి, అందరూ వేసుకుంటారా? ప్రమాదం అయితే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు దాకా ఏం తేడా రాలేదు. మరి ఎవరైనా మద్యం తీసుకొని ఏదైనా వాళ్ళు ఇంత గోడలు పెట్టుకొని ఏదైనా వచ్చి లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.